అందరికీ వెల్కమ్ టు తేజస్విని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తినే ఒక రెసిపీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా హ్యాపీగా తినచ్చు. రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే చికెన్ మెజెస్టిక్స్ అయితే చూపిస్తాను. టేస్టీగా కూడా ఉంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ చికెన్ మెజెస్ కోసం అయితే నేను 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ బోన్లెస్ చికెన్ని మనం ఇలా ఇస్తారు కదండి, దీన్ని మనం సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుందాం. మెజెస్టిక్ కోసం అయితే మనము చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలండి. మనకి స్లైసెస్ చేసుకోవటానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. చికెన్ పీస్ కొంచెం మందంగా ఉంటే మనం హాఫ్కి మిడిల్లోకి కట్ చేసుకొని, నేను చూపిస్తున్నట్లుగా హాఫ్కి అయితే కట్ చేసుకోండి. తర్వాత దాన్ని క్రాస్గా స్ట్రైట్గా కట్ చేయొద్దు. పీసెస్ అనేవి క్రాస్గా కట్ చేస్తే ఏంటంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అది కూడా ఈచ్ పీస్ మనకి 1 to 1.5 inch ఉండేలాగా చూసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే చికెన్ హార్డ్గా అయిపోతుంది మనం ఫ్రై చేసినప్పుడు. అందుకని 1.5 inch ఉండేలాగా అయితే అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అన్ని 1 స్పూన్ అయితే సరిపోతాయండి 1/2 kg చికెన్కి. అలానే 2 eggs, ఫుల్ ఎగ్ అయితే వేసుకోవాలి. 2 eggs, 7 to 8 టీ స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మైదా యూజ్ చేయొద్దు, ఓన్లీ కార్న్ ఫ్లోర్ వాడండి ఈ రెసిపీకి అయితే. అలానే 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇలా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మనం కలుపుకొని ఒక 1/2 hour అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయిపోయేలోపు ఒక ఆనియన్ ని 3 to 5 పచ్చిమిరపకాయలని కూడా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనేమో తక్కువ తీసుకోండి. ఈ రెసిపీకి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. నాకు మా బాబు తినాలి కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఇవి మావి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది. ఒక ఫుల్ గార్లిక్ కూడా ఫుల్ మొత్తం తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కోరియాండర్ కూడా తీసుకొని దాన్ని కూడా చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ హీట్ అయినాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈవెన్ గా ఒకదాని మీద ఒకటి స్టిక్ అవ్వకుండా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం మంచిగా ఒక 3 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. అది మరీ డార్క్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఏం అవసరం లేదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. అప్పుడే మనకి మరీ హార్డ్ గా అవ్వకుండా ఉంటది చికెన్ అనేది. ఇలా అన్ని పీసెస్ ని ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న గార్లిక్ అయితే వేసుకొని అది బాగా 1 minute ఫ్రై అవ్వనివ్వాలి. గార్లిక్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ రెసిపీలోకి బాగుంటదండి. అలానే కొంచెం పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని అది కూడా 1 minute, అన్ని 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్, కరివేపాకు కూడా వేసుకొని అది బాగా ఫ్రై అయినాక ఒక గుప్పెడు కాజు అయితే వేసుకుందాము. ఎందుకంటే కాజు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఈ చికెన్ లో చాలా టేస్ట్ అయితే బాగుంటది. కొంచెం పసుపు, సాల్ట్, కారం మనకి టేస్ట్ కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అదంతా బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ 1 cup అయితే పడుతుందండి 1/2 kg చికెన్ కి. ఈ కర్డ్ వేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే కర్డ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 to 5 minutes అయితే మిక్స్ చేసుకుంటా ఉండాలి. మనకి కర్డ్ అనేది బాగా మిక్స్ అయినాక ఫ్లేమ్ కొంచెం పెంచుకోవచ్చు. అప్పుడు ఫ్లేమ్ పెంచుకొని 1 స్పూన్ అయితే డార్క్ సోయా సాస్ కంపల్సరీగా వేయాలి. డార్క్ సోయా సాస్ వల్ల మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. డార్క్ సోయా సాస్ వేసినప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అది 1 minute మిక్స్ అయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది ఇప్పుడు పైన లేయర్ ఏదైనా హార్డ్ గా ఉన్నా కానీ సాఫ్ట్ అయిపోయి మనకి చికెన్ తినేటప్పుడు సాఫ్ట్ గా చాలా బాగుంటది. మరీ సాఫ్ట్ కాదు, పైన లేయర్ వరకు కొంచెం సాఫ్ట్ అయిపోయి ఆ కర్డ్ ని అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటది చికెన్ అయితే. ఇంకా చికెన్ కూడా యాడ్ చేసినాక 3 minutes అయితే
ఆ కర్డ్ మొత్తం బాగా చికెన్ పీల్చుకునే వరకు అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా కలుపుకుంటా ఉంటే ఆ కర్డ్ అదంతా చికెన్ బాగా పీల్చుకొని మనకి డ్రైగా అవ్వాలి. అది ఇప్పుడు లిక్విడ్ గా ఉంది కదా, అలా ఉండకుండా చికెన్ అనేది మనకి డ్రైగా ఉండాలి. ఈ మెజెస్టిక్ చికెన్ డ్రైగానే ఉంటది. మనకి సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. ఏమీ పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. హ్యాపీగా పిల్లలకి పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా 1 minute అలాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా సర్వ్ చేసుకోవటమే అండి. ఎంతో సింపుల్ గా అయిపోయే చికెన్ మెజెస్టిక్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమింగ్స్ లో ఇలాగా పిల్లలకి గానీ పెద్దవాళ్ళకి గానీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తా తింటారండి. సింపుల్గా ఎమ్మీగా ఉండే చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ రివ్యూకి మా బాబు చెప్తాడంట ఎలా ఉందో టేస్ట్ చేసి. వాడి ఫేవరెట్ అసలుకే. టేస్ట్ చేయి. ఎలా ఉంది? ఏదో చెప్తానన్నావుగా. సూపర్ ఉందా? నీకు నచ్చిందా? ఓకే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఏం చేయాలా? లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయొద్దా? మరి చెప్పు. లైక్, సబ్స్క్రైబ్. మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి. మా మమ్మీ ఛానల్ అటు చూస్తా చెప్పు. మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అని చెప్పు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, చాలా బాగుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రెస్టారెంట్స్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అవన్నీ వేస్తాయి కదా, మనం ఏ కలర్స్ యూజ్ చేయకుండా సింపుల్గా చేసి పెట్టచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆనియన్, లెమన్ విత్ సాస్తో తినండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా.